విశాఖ న్యూస్ ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. ఖాతంలో ఏర్పడినటువంటి తీవ్ర వాయుగుండం కాస్త తీరం దాటి వాయుగుండంగా స్థిరపడినట్టుగా తెలుస్తుంది. మరి ఇప్పుడు దాని స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, రాబోయే 4 రోజుల్లో ఆంధ్రప్రదేశ్పై వర్షాల ప్రభావం ఏ విధంగా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం సీనియర్ అధికారి కుమార్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, గత 2 రోజులుగా కూడా తీవ్ర బీభత్సం సృష్టించినటువంటి తీవ్ర వాయుగుండం ఇప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉంది, రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది? పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉన్న తీవ్ర వాయుగుండం నిన్న సాయంత్రం 5 గంటలకు రమారమి ఆ ప్రాంతంలో దక్షిణ ఒడిశాలోని గోపాల్పూర్ పరిసర ప్రాంతాల్లో తీవ్ర వాయుగుండంగా తీరాన్ని తాకింది. నిన్న రాత్రి తీవ్ర వాయుగుండంగా ఉంటూ ఈరోజు ఉదయానికి అది వాయుగుండంగా బలహీనపడింది. ఈరోజు 8 గంటల 30 నిమిషాల తర్వాత అది ఒడిశాలోని ఫుల్బనీకి 60 కిలోమీటర్ల దూరంలో పశ్చిమ నైరుతి దిశలో పొంచి ఉన్నది. ఇది రాబోయే 24 గంటల్లో మొదట ఉత్తర వాయువ్య దిశలో పయనించి అంతర్గత ఒడిశా మీదుగా పయనించిన తరువాత ఉత్తర దిశలో మార్గాన్ని మార్చుకొని ఉత్తర ఛత్తీస్గఢ్ మీదుగా వెళ్ళి తరువాత సుస్పష్ట అల్పపీడనంగా బలహీనపడే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా జిల్లాల్లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. రేపు ఎల్లుండి కొన్ని చోట్లకు పరిమితమయ్యే అవకాశం. దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈ 2 రోజులు కొన్ని చోట్ల, ఎల్లుండి 1-2 చోట్లకు పరిమితమయ్యే అవకాశం. ఇక ఉరుములు మెరుపులు రాబోయే 3 రోజులు కూడా ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాలపై పడే అవకాశం ఉంది. ఇక బలమైన స్థిరమైన గాలులు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈరోజు కోస్తా జిల్లాలపై వీచే అవకాశం ఉంది. రేపటి నుంచి 5వ రోజు వరకు 30 నుంచి 40 కిలోమీటర్లకు క్రమంగా తగ్గే అవకాశం ఉన్నది. దీనితో పాటుగా అతి ముఖ్యంగా కోస్తా జిల్లాల పశ్చిమ ప్రాంతంలో ఉన్న పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరుతో పాటుగా ఎన్టీఆర్ జిల్లాలోని 1-2 చోట్ల భారీ వర్షానికి రాబోయే 24 గంటలంటే ఈ ఒక్క రోజులో పడే అవకాశం ఉంది. కోస్తా తీరం వెంబడి తీరం ఆవల ఈ ప్రాంతంలో చూపించిన విధంగా 40 నుంచి 50 కిలోమీటర్లు, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఈ 24 గంటల్లో ఉంది. రేపు ఉత్తర కోస్తా దానికి ఆనుకుని ఉన్న ఒడిశా, వాయువ్య పశ్చిమ బంగాళాఖాత ప్రాంతాల్లో అది 35 నుంచి 45, గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. అంటే ఈ 2 రోజులు కూడా ఈదురుగాలు ఉంటాయి. మొదటి రోజు కోస్తా తీరం అంతా, రెండవ రోజు ఉత్తర కోస్తా దానికి ఆనుకుని ఉన్న ఒడిశా పరిసర ప్రాంతాల్లో మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇక రాష్ట్రంలో తీరం వెంబడి ఉన్న అన్ని ఓడరేవుల్లో నిన్నటి వరకు ఉన్న 3వ నంబరు ప్రమాద హెచ్చరికని అవనతం చేశారంటే ఇప్పుడు ఉపసంహరించుకున్నట్టే. ఓడరేవులకు ప్రత్యేకమైన సూచనలేమి ఈరోజు ఒడిశాలో దీని ప్రభావం ఇప్పుడు ఉండేట్టు కనిపిస్తుంది. దానివల్ల మనకేం ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? లేవు, ప్రస్తుతానికి అటువంటి పరిస్థితి లేదు. ఇక దాని యొక్క ఉధృతి, తీవ్రత 2 కూడా తగ్గే అవకాశం ఉంది. తరువాత రివరైన్ ఏరియాల్లో అంత వర్షం పడేటట్టు కనిపించట్లేదు. కాబట్టి మనకైతే ఫ్లాష్ ఫ్లడ్ కనిపించట్లేదు. ఇది మొత్తంగా చూసుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఏపీకి వర్ష సూచన తప్పింది, అంటే వాయు గండం తప్పింది అని చెప్పుకోవచ్చు. వచ్చే వారం రోజుల్లో కూడా ఆ వర్షాలు కూడా చెదురుమదురుగా పడతాయి తప్పితే భారీ వర్షాలు పడే అవకాశం లేదని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు చూసుకుంటే ఏదైతే ఛత్తీస్గఢ్ సమీపంలో ఉన్నటువంటి వాయుగుండం క్రమక్రమంగా బలహీనపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ 2 రోజులు కూడా దాని ప్రభావం ఉండే అవకాశాలు ఉన్నాయి. ఏదైతే శ్రీకాకుళం జిల్లా నుంచి అనుకున్నటువంటి ఏజెన్సీ ఆ ప్రాంతాల్లో 2 రోజులు కూడా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని చెప్పి అధికారులు తెలియజేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ స్వామితో రాజు, ఐ న్యూస్, విశాఖపట్నం.